పంచాయతీ సమరానికి కాంగ్రెస్ సర్కార్ సై అంటోంది. పల్లెల్లో ఎన్నికల నగారా మోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. పంచాయతీలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ రిజర్వేషన్లకు ఇవాళ జరిగే కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా వేయనుంది. ఇక పల్లెల్లో పంచాయతీ పోరు మొదలు కానుంది. పంచాయతీ సమరానికి సన్నాహాలు. గ్రౌండ్ ప్రిపేర్ చేసిన కాంగ్రెస్ సర్కార్. పల్లెల్లో మోగనున్న ఎన్నికల నగారా. తెలంగాణలో పంచాయతీ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏడాదిన్నరగా అధికారుల పాలనలో సాగుతున్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నగారా మోగబోతోంది. రేవంత్ సర్కార్ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. తీర్పు వచ్చిన తరువాత వాటి సంగతిని చూస్తానంటోంది సర్కార్. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 1,12,288 వార్డులు ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. డెడికేటెడ్ రిపోర్ట్ నివేదిక సూచనలకు అనుగుణంగా జీవో 46 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసింది పంచాయతీరాజ్ శాఖ. దీనిలో భాగంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% లోబడి ఫిక్స్ అయ్యాయి. 2011 జనగణనతో పాటు ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన బీసీ కులగణన డేటాను వినియోగించుకుని రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డు రిజర్వేషన్లను ఎంపీడీఓ, సర్పంచ్ రిజర్వేషన్లు ఆర్డీఓ ఆధ్వర్యంలో ఖరారు చేశారు అధికారులు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల వివరాలను సమర్పించింది ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లను ఎస్ఈసీకి సమర్పించింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీకి సమాచారమిచ్చింది రేవంత్ సర్కార్. దీంతో ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎస్ఈసీ రాణి కుముదిని. పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఎస్ఈసీ రాణి కుముదిని ఆదేశించారు. ఇక ఈ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనికోసం మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ లో పంచాయతీరాజ్ శాఖ పూర్తి చేసిన రిజర్వేషన్లపై చర్చించి ఆమోదముద్ర వేయనుంది. ప్రభుత్వం సంసిద్ధతతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించనుంది. ఇదిలా ఉండగా మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు విచారణ తరువాత ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే యోచనలో ఉంది ఎస్ఈసీ. మొత్తానికి ఏ క్షణమైనా రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.